జయసుధ ఒకప్పటి సినిమాల్లో ఏ విధమైన గ్లామర్ ఒలికించకుండానే టాప్ హీరోయిన్ గా వెలిగిన నటీమణి. హోమ్లీ హీరోయిన్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు జయసుధ. సావిత్రి తర్వాత సహజ సిద్ధంగా ఎలాంటి భావానైనా పలికించగలదు కాబట్టి ఆమెను అందరూ సహజ నటి అనేవారు. జయసుధకు నటి విజయ నిర్మల స్వయానా మేనత్త. 12 కాపురంతో తెలుగు తెరకు పరిచయమైన జయసుధ పుట్టి పెరిగింది మద్రాసు అయినా మాతృభాష మాత్రం తెలుగే. అందుకేనేమో ఆమెకు తెలుగు చదవడం రాదు. అయితేనే డైలాగ్స్ ను అసిస్టెంట్ డైరెక్టర్స్ చేత చదివి వినిపించుకొని వాటిని గుర్తుపెట్టుకుని మరి సింగిల్ టేక్ లో ఓకే చేసే టాలెంట్ ఆమెది. 1985లో బాలీవుడ్ నటుడు జితేంద్రకు కజిన్ అయిన నితిన్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెకు 2 కొడుకులు, నిహార్, శ్రేయ. ఎన్నో అత్యద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె లెక్కకు మించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. వాటిలో చాలా వరకు సూపర్ హిట్సే. ఆమె టాలీవుడ్ లో అప్పట్లో టాప్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి నటులతోనే కాకుండా ఆ తర్వాత తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో కూడా నటించి మెప్పించారు. అంతేకాకుండా తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ సరసన కూడా నటించి తన సత్తా చాటుకున్నారు. సినీ రంగంలో నటించిన సినిమాలతో బోలెడంత పేరుతో పాటు ఆస్తులు సంపాదించుకున్న ఆమె నిర్మాతగా మాత్రం చేదు అనుభవాన్ని చవిచూశారు. జేఎస్కే కంపైన్స్ బ్యానర్ మీద తన భర్తతో కలిసి 8 సినిమాల్ని నిర్మించగా వాటిలో 3 మాత్రమే విజయం సాధించాయి. ఆమె ఆస్తులన్నీ నిర్మించిన సినిమాల వల్లే కరిగిపోయాయి. చివరగా హ్యాండ్సప్ చిత్రం తర్వాత ఇక నిర్మాణం వదిలేశారు. అలాగే జయసుధ కుమారుడు శ్రేయాన్ హీరోగా బస్తీ చిత్రంతో అరంగేట్రం చేశాడు. కానీ ఆ సినిమా ఆశించినంత ఫలితం సాధించలేదు. అలా జయసుధకు సినిమా రంగంలో భర్తతో సహా ఏమీ మిగలకుండా పోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.